హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మా ఆయన అయితే ఈరోజు పొద్దున్నే చెప్పాడు, ఈరోజు తలకాయ మేకప్ తలకాయ తీసుకొస్తాను, ఈరోజు తలకాయ కూర అయితే తిందామనిపిస్తుంది అని చెప్పాడు. సరే మా బావ అడిగితే నేను కాదంటానా, వెళ్ళి బావ తీసుకురా అని చెప్తే, కాకపోతే ఇక్కడ నుంచి బ్యాస్ నుంచి రొయ్యాకైతే వెళ్ళి తెచ్చుకోవాల్సింది అయితే ఉంటుంది. తీసుకొచ్చాడు చూడండి. నేనైతే బాగా వాష్ అయితే చేసేసి ఇంకా గ్యాస్ అయితే ఆన్ చేసి కుక్కర్ పెట్టాను. కుక్కర్లో పెట్టేసుకొని మంచిగా అయితే దాన్ని వాష్ చేసుకున్నాను. చూడొచ్చు మీరు కూడా. వాష్ 2-3 సార్లు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని వాష్ చేసుకొని కుక్కర్లో అయితే చేసేసుకోండి. ఇలా నేను చేస్తున్న మెథడ్లో అయితే చెయ్యండి. చాలా ఈజీగా ఉడికిపోతుంది, ప్లస్ చాలా అంటే చాలా టేస్ట్ కూడా మీకు చాలా బాగా అయితే అనిపిస్తుంది. కుక్కర్ వేడైన తర్వాత నేను కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. సేమ్ నేను చెప్పిన మెథడ్లో అయితే ఖచ్చితంగా చేసుకోండి మీరు. చాలా టేస్ట్ అంటే మీకు ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. మా ఇంట్లో అయితే ఎంత బాగా అన్నారంటే నన్ను అంత బాగా చెప్పారు. మీరు కూడా చూడొచ్చు, ఇక్కడ కింద ఫోటో కూడా యాడ్ చేశాను. చాలా బాగుందన్నారు. నేను వచ్చేసి 3 పెద్దగా లేవు మీడియం సైజులో ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను. మిక్సీ పట్టుకొని మొత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ను ఆయిల్లో అయితే వేసేసుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను స్పూన్ తీసుకొని స్పూన్తో అయితే వేస్తున్నాను. చూడొచ్చు మీరు. మొత్తం అలా మనం వాటర్ ఏమీ వేసి పట్టకుండా డైరెక్ట్ ఆనియన్స్ మాత్రమే వేసి మిక్సీలో పట్టుకోవాలి. చూడండి, ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి. మనకు గోల్డ్ కలర్ వచ్చేయాలి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ అయితే ఉంటుంది. చూడొచ్చు మీరు. మా బావ అయితే ఈరోజు నాకు తినాలనిపిస్తుంది, ఈరోజు కొంచెం ఖాళీ అయితే దొరికిందని అయితే చెప్పాడు. సరే బావా అని చెప్పేసి నేనైతే అందుకే చెప్పానమాట. చూడొచ్చు మీరు, కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఖచ్చితంగా వేసుకోండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. దాని ఫ్లేవర్ అలా ఫ్రై అయిన తర్వాత అది మొత్తం ముక్కకు అదంతా కూడా ఫ్లేవర్ మీకు తెలిసిద్ది తినేటప్పుడు కూడా. చూడండి, నేనైతే 2 రెమ్మలు అయితే వేసుకున్నాను కరివేపాకు. ఎంత బాగుంటుంది అంటే ఫ్రెండ్స్, మీకు అంత బాగుంటుంది. కాకపోతే గోల్డ్ కలర్ అయ్యేలాగా ఫ్రై అయితే చేసుకోండి ఖచ్చితంగా. చూడొచ్చు మీకు గోల్డ్ కలర్ ఇలా రౌండ్ కూడా కనిపిస్తూ ఉండొచ్చు. మీరు మాడిపోయింది అయితే అనుకోవద్దు, ఇదంతా గోల్డ్ కలర్ అలా వస్తుంది అనమాట. అలా రావాలి కూడా, అలా వస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఒక చిన్నపాటి 1 టమోటా అయితే తీసుకొని వేసుకోండి. మరి టమోటాలు కూడా ఎక్కువ వేయద్దు, తీయగా అయిపోయిద్ది. మీరైతే ఇట్లా అయితే ఎక్కువ బాలింతలకి చిన్నపిల్లలకి చాలా పెట్టండి, చాలా మంచిదన్నమాట ఇది. పెద్దవాళ్ళు కూడా అంతే చెప్తారు కదా. మా అమ్మ మా నాన్న కూడా నాకు అదే చెప్పారనమాట. నేను కూడా మీకు అదే చెప్తున్నాను. అమ్మ మాట ఎప్పుడు గుర్తుండాలి కదా, అందుకని మా అమ్మ కూడా నాకు ఇట్లే చెప్పిందనమాట. తర్వాత వచ్చేసి అది ఫ్రై అయిపోయిన తర్వాత దీంతోనే కారము, ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. కొంచెం నూనెలో ఫ్రై అయితే పచ్చివాసన అనేది లేకుండా మంచిగా ఉంటుంది. అక్కేంది ఇంత కారం వేస్తుందని అయితే అనుకోవద్దు, ఆడ కారం అయితే ఎక్కువైతే లేదు. అది చాలా చిన్న స్పూన్ అనమాట, అందుకని మీకు అన్నిసార్లు అనిపిస్తుంటుంది. కానీ చూడొచ్చు మీరు కూడా, చూపిస్తాను ఉండండి. పసుపు వేసేసుకొని ఇప్పుడైతే ఉప్పు వేసేసుకోవాలి. చూడండి, ఎంత చిన్న స్పూన్ అంటే అంత చిన్న స్పూన్, చూసారా? అందుకని నేనైతే దాంతో 4 స్పూన్లు అయితే వేసాను. కానీ కొంచెం కారం అయితే ఏం ఎక్కువ అవ్వలేదు, కరెక్ట్గా సరిపోయింది. నాకు తెలుసు కదండి, అందుకని నేనైతే అట్లా వేసాను. కొంచెం అది కలిసిపోయి అలా కొంచెం నూనె బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది, చూసేయచ్చు. అలా వచ్చేసిన తర్వాత ఇంకా తీసేసి బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా టమాటా కూడా మెత్తబడిపోద్ది అనమాట. మనం ఏమి ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, అది ఆయిల్ ఇలా బయటకు వచ్చేసి అడిగి అయిపోయింది అని అర్థం. ఇంకా ముక్కలు తీసేసుకొని మనం దాంతో అయితే వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ దాంతో వేసేసి కుక్కర్లో బాగా కలదిప్పుకోవాలన్నమాట. ఎంత బాగా కలదిప్పుకుంటే అంత బాగుంటుంది అనమాట. మొత్తం మసాలా అంతా ముక్కకు పట్టిపోయింది. ఇంకా మనం ఇప్పుడు 2 నిమిషాలు అలా మగ్గు పెట్టుకోవాలన్నమాట. డైరెక్ట్ మనం మూత పెట్టకూడదు. మూత పెడితే ఏమవుతుందంటే ముక్కకు అనేది పట్టకుండా అంతా నూనెలో ఇది ఏమంటారు నీళ్ళలోనే అది మసాలా అంతా పట్టేసిద్ది. అందుకనేసి మనం ఏం చేయాలంటే ముక్క బాగా కలదిప్పుకున్నాం అనుకో ముక్కకు పడుతుంది అనమాట. 2 నిమిషాలు అలా పెట్టేసి వదిలేయాలి. వదిలేసిన తర్వాత మీరు కూడా చూడొచ్చు. ఇంకా తర్వాత కొంచెంగా వాటర్ వేసాను నేను. ఇంకొంచెంగా వాటర్ వేసేసి ఇంకా మూత అయితే పెట్టేసి ఉడకబెట్టుకోవాలి బాగా. ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదు. అది మనం తల లావు తీసుకుంటే మాత్రం
పెద్దగా కొంచెం ముదురుద్ది. మనం అందుకని కొంచెం చూసి చిన్న తల అయితే తీసుకోవాలన్నమాట. చిన్న తలకాయ తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. పిల్లలకి మాత్రం ఖచ్చితంగా పెట్టండి ఫ్రెండ్స్, చాలా మంచిది కూడా. దాని బ్రెయిన్ కూడా ఎక్కువ ఆయిల్ వేయకుండా లైట్గా అయితే ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడొచ్చు, ఇలా ఉడకబెట్టుకోవాలా. బ్రెయిన్ వీడియో కూడా మీకు తీసైతే నేను ఈ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన, చూడొచ్చు మీరు కూడా. చూడండి, ఇలా లైట్గా మళ్ళీ ఆయిల్ వేసుకొని వేరే బాండి పెట్టేసుకొని, మనం ఆల్రెడీ అన్నీ వేసేసినాం కదా ఫ్రెండ్స్, ఏం వేయద్దు. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇలా వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. గోల్డ్ కలర్ వచ్చేలాగా, గోల్డ్ కలర్ వస్తుంది చూడండి. అమ్మడే ఫ్రై చేసేసుకుంటే అది ఆయిల్ మనం బాగా హీట్ అయిందనుకో వెంటనే వచ్చేస్తుంది. ఆ స్మెల్ అలా ఉడుకుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే దీంతో బటర్ కూడా వేస్తున్నా, చూడొచ్చు మీరు. బటర్ వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. మా పిల్లలు చాలా ఇష్టం కాబట్టి నేను బటర్ కూడా వేసేసి ఈరోజు అంతా బటర్తో చేస్తున్నా కాబట్టి చూడండి ఇలా ఉడికిద్ది. ఇలా మెత్తగా అట్లా పట్టుకుంటే అసలు ఇంకా బోన్ కూడా సాఫ్ట్ అయిపోద్ది. ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదు. చూసారా, నేను 4-5 విజిల్ వచ్చినట్టు పెట్టాను. మీరు ఇలా ఉడకబెట్టుకోండి, ఇంకా అయిపోయిద్ది. ఇలా ఉడికిన వెంటనే బాగా అలా ఉడుకుతున్నప్పుడు మీరు కొత్తిమీర అయితే తెచ్చుకొని రెడీగా పెట్టుకోండి. కొంచెం మనం సపరేట్ వేసిన వెంటనే ఇలా చూసుకోవాలి. నేనైతే ఇది ఇంట్లోనే మసాలా అయితే రెడీ చేశాను. మీకు ఈ మసాలా వీడియో కూడా కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి. అక్క మసాలా ఎలా చేసావు అక్క నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు ఆ మసాలా ఎలా చేయాలి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ మసాలా ఇంట్లో హోమ్ మేడ్ కాబట్టి చాలా బాగుంటుంది. ఆ మసాలా మీకు కనుక కావాలంటే కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను ఆ మసాలా ఎలా చేయాలో ఏంటి అన్ని వీడియోస్ అయితే పెడతాను. నేను కొంచెంగా చేసుకున్నా చాలు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఆ మసాలా. ఒక్క రవ్వ వేసుకున్నా కానీ. తర్వాత కొబ్బరి పొడి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొబ్బరి పొడి లైట్గా చల్లేసుకుంటే ఆ కొబ్బరి మొత్తం ముక్కకు పట్టి చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవడమే. కొత్తిమీర వేసేసుకొని తింటుంటే ఎంత బాగుంటుంది అంటే, మా వారైతే వచ్చారు. బావా రా బావా ఒకసారి టేస్ట్ చేసి చెప్దురా బావా అని వేసితే మా బావని పిలిచాను నేను. బావ వచ్చాడు. మా బావ అయితే ఏంది ఎలా ఉందనేసి, అబ్బాయి ఎంత చలిగా ఉందంటే అంత చలిగా ఉందనమాట. ఇప్పుడు జస్ట్ డ్యూటీ నుంచి వచ్చాడనమాట. చాలా బాగా చేసావు, బాగుంది, కారం ఏం లేదని చెప్పేసి అయితే చెప్తున్నాడు. నిజం చెప్పు బావ అనేసి నేనైతే అడిగాను మా బావని. మా బావ చెప్పాడు, చాలా బాగా చేసావే, బాగా కుదిరింది, చాలా బాగుంది అని అయితే చెప్పాడు. మీరైతే తన మాటల్లో కూడా వినొచ్చు అనమాట. టైం కూడా వచ్చేసి 1:30 అయితే అయిపోతుంది. అందుకనేసి ఇంకా నేను బటర్ కూడా కట్ చేసి బటర్ చపాతి అయితే ఈరోజు చేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నా. బటర్ నాన్ రొట్టె అనమాట. అది ఇప్పుడు చేస్తున్నా నేను. టకాటక్ అయితే ఇంకా లేట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. మళ్ళీ మా బావ వచ్చేసి డ్యూటీకి అయితే వెళ్ళాలి, బావకి టైం అయిపోతుంది. అందుకనేసి మా పెద్దమ్మాయి అయితే మా స్వీటీ వచ్చి, మమ్మీ నేను టకటక చపాతి చేసేస్తాను నాన్ రొట్టె, నువ్వు చేసే మమ్మీ కర్రీ అని చెప్పేసి మా పెద్దమ్మాయి అయితే చెప్పేస్తుంటే, లేదు నాన్న నువ్వు కూడా వెళ్ళి తినిపి అంటుంటే, నేను సర్వ్ చేస్తలే మమ్మీ మన ఇద్దరం తిందామనేసి అయితే అంటుంది. లేలే నాన్న నువ్వు వెళ్ళి అని చెప్తే సర్లే మమ్మీ అని చెప్పేసి పక్కకైతే వెళ్ళింది. ఇప్పుడు వీళ్ళందరికీ మా పెద్దమ్మాయి అయితే సర్వ్ చేస్తుంది. ఇంకా బటర్ నాన్ రొట్టె రెడీ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళైతే తింటారు చూడండి. మా పండు మాటల్లోనే మీరు వినొచ్చు అసలు ఎంత ఎలా అమ్మాయికి కూడా చిన్న అమ్మాయి అయినా ఎలా తినిందో ఏంటో చెప్పమ్మా, చెప్పు. ఇప్పుడైతే మీరు మా ఆయన మాటలో కూడా వినొచ్చు ఈ వంట ఎలా ఉందో ఏంటో. మా బావ కూడా ఎలా చెప్తాడో మీరు కూడా విని నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ తీసుకొని మీ ముందుకైతే ఖచ్చితంగా వస్తాను. ఇంకా నన్ను కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి, సరేనా? ఓకే. ఈరోజు మా లక్కీ చేసింది తలకాయ కూర, అవర్ నాన్ రొట్టి, అవర్ బ్రెయిన్ కర్రీ. ఇంత బాగుందంటే ఇప్పుడైతే తినేద్దాం. చాలా బాగుందండి. ఇప్పుడు బ్రెయిన్ టెస్ట్ చేస్తున్నానండి.
వెరీ వెరీ నైస్, సూపర్. ఇది నాన్ రోటీ అండి.